నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మానవాళికి దేవుడిచ్చిన గొప్ప వరాలలో నీటి పాత్ర ముఖ్యమన్న తిరుపతి. వర్షపు నీటిని ₹1 లీటర్కు కొనుగోలు చేస్తున్న ప్రకృతి ప్రేమికుడు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతోనే మహిళలకు ఆర్థిక చేయూతనిస్తున్నామన్న జిల్లా కలెక్టర్. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని గవలపల్లిలో పర్యటించిన రాహుల్ రాజ్. కొల్చేర మండలం రాంపూర్ ఇందిరా కాలనీలోని మురుగు కాల్వల సమస్యలు పరిష్కరించాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి. రాంపూర్ ఇందిరానగర్ కాలనీలో ప్రజా సమస్యలపై అడిగి తెలుసుకున్న కె నరసమ్మ. నంగునూరు మండలం నార్మేటాలో 300 కోట్ల రూపాయలతో నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సీఎం ప్రారంభిస్తారన్న కలెక్టర్. నార్మేటాలోని ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సందర్శించిన కె హైమవతి. మానవాళికి దేవుడిచ్చిన గొప్ప వరం ప్రకృతి. నేచర్లో ప్రతిదీ అద్భుతమే. అందులో ముఖ్య పాత్ర నీటిదే. ₹1 లీటర్ వర్షపు నీటిని కొనే వినూత్న పద్ధతిని ఎంచుకున్నాడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన వాటర్ ప్లాంట్ తిరుపతి. మానవాళికి దేవుడిచ్చిన గొప్ప వరం ప్రకృతి. నేచర్లో ప్రతిదీ అద్భుతమే. అందులో ముఖ్య పాత్ర నీరుదే. నీరు లేకపోతే సృష్టి లేదనడంలో ఎలాంటి సందేహం లేదు. మానవ మనుగడకు ముఖ్య పాత్ర నీరుదే. అలాంటి పవిత్రమైన స్వచ్ఛమైన నీటిని ప్లాస్టిక్ వాడకంతో కలుషితం చేసేది మనమే. వర్షపు నీరు ప్రాముఖ్యత విశిష్టత గురించి తెలుపుతూ వర్షపు నీరు సేకరణకు ₹1 లీటర్ వర్షపు నీటిని కొనే వినూత్న పద్ధతిని ఎంచుకున్నాడు వాటర్ ప్లాంట్ తిరుపతి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన వాటర్ ప్లాంట్ టెక్నీషియన్ ఎం తిరుపతి మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణం మొత్తం కలుషితమవుతుందని, ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవడంతో మట్టిలోని పోషకాలు విలువలు తగ్గిపోతాయన్నారు. వర్షపు నీటిని కాచి చల్లార్చి వడపోసుకుని తాగటం వలన క్యాన్సర్ ముప్పును కూడా తగ్గించవచ్చని సూచించారు. బావి, బోర్ నీటి కంటే వర్షపు నీరు చాలా స్వచ్ఛమైందన్నారు. కుళాయి ద్వారా వచ్చే నీరు కూడా మంచిదని, 1 లీటర్ నీరు ఫిల్టర్ శుద్ధి కావడానికి సుమారు ₹46 ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. ప్రజలకు వర్షపు నీరు విలువ తెలిపే తన కారునే ప్రచార రథంగా ఉపయోగించుకొని ₹1 లీటర్ వర్షపు నీటిని కొనుగోలు చేస్తున్నానన్నారు. అలాగే వర్షపు నీటిని వృధా చేయకుండా స్టీల్ ట్యాంకులలో నీరు నిల్వ చేసుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రతి పౌరునిపై ఉందని గుర్తు చేశారు. నా పేరు తిరుపతి. నేను వాటర్ ప్లాంట్ టెక్నీషియన్. ఆర్ఓ వాటర్ ప్లాంట్, డొమెస్టిక్, కమర్షియల్ అన్ని వాటర్ ప్లాంట్ చేస్తాను సార్. వాటర్ అసలు ఏది మంచిది అనే బాగా కాన్సెప్ట్ చేసిన ఒక సొంతంగా కూడా నేను ఒకటి ఆర్ఓ ఫిల్టర్ కూడా సొంతంగా కూడా తయారు చేసిన. దాన్ని కూడా ప్రమోషన్ చేయలేదు. అసలు మంచిది అంటే ఏది అసలు అంటే రెయిన్ వాటరే మంచిది. అది ఎప్పుడు వాడుకోవాలంటే 5-6 వర్షాలు పోయిన తర్వాత అసలు రెయిన్ వాటర్ అసలు మంచిది. ఇది రెయిన్ వాటర్ ఎందుకు మంచిది అంటున్నానంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అసలు 30-40 ఏళ్ళ క్రితం మట్టిలో మినరల్స్ ఉంటుండే. మినరల్స్ ఎట్లా ఉంటుండే ఇవి ఇంతగానో పొల్యూట్ కాలేదు. మట్టిలో ప్లాస్టిక్ ఇప్పుడు ఏంటంటే ప్లాస్టిక్ నానో పార్టికల్, ఫర్టిలైజర్స్ ఇవన్నీ యాడ్ అయిపోయి మళ్ళీ ఇంటింటికి 4-5 కార్లు అవన్నీ ప్లాస్టిక్ మట్టిలో కలిసిపోయి వాటర్ టీడీఎస్ అనేది లెవెల్స్ అనేవి పెరిగిపోతూ ఉన్నది. ప్లస్ ఈ వర్షం నీరు అనేది నేనే దీన్ని ప్రయోజనం చూడాలనేది ఒక 6-7 వర్షాల తర్వాత వదిలేసి డ్రైనేజ్కి వదిలేసి మళ్ళీ ఇప్పుడు ఒక 6-7 వర్షాల తర్వాత దాన్ని మళ్ళీ పిహెచ్ లెవెల్ కూడా చెక్ చేస్తే 7.5, 7.24 ఆ మధ్యలో వస్తుంది. ల్యాబ్ కూడా టెస్ట్ చేసిన. మళ్ళీ దీన్ని ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలని స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్లో స్టోర్ చేసి మళ్ళీ అవే వాటర్ యూవీ అల్ట్రావైలెట్ ఫిల్టర్ చేసుకొని తాగుతున్నాం. ఇవి వాటర్ కంగన్ వాటర్ కంటే కూడా మంచిది ఇలా. ఎందుకంటే మంచి వాటర్ ప్యూర్ అంటే అదే. మన ప్రపంచంలో ఇప్పుడు బయట దేశాలకు పోల్చుకుంటే మన ఇండియాలో బయట దేశాల్లో అసిడిక్ వాటర్ ఉంటుంది. మన దగ్గర అసిడిక్ వాటర్ లేనే లేదు. మన దగ్గర మొత్తం పడేది ఆల్కలీన్ వాటర్. కావాలంటే ల్యాబ్ టెస్ట్ చేయాలి. ఏదైనా గుడ్డిగా నేను చెప్పిందని కాకుండా ల్యాబ్ టెస్ట్ నేను ఎన్నోసార్లు చెక్ చేయించిన ల్యాబ్ టెస్ట్ పర్ఫెక్ట్ వస్తుంది. 7.2, 7.4 ఇట్లా వస్తుంది. రెయిన్ వాటర్, గుడ్ వాటర్ తాగితే క్యాన్సర్ కానీ గీన్సర్ కానీ ఇప్పుడు 3 లక్షల ఫిల్టర్ దానికి కూడా పనిచేయదు. ఎందుకంటే నేను ఆర్ఓ ప్లాంట్ టెక్నీషియన్ డొమెస్టిక్ కాబట్టి ఇది మంచిది ఇవ్వాలి అనే ఆ ఉద్దేశంతో పోతే రెయిన్ వాటర్ మంచిది అనేది దాని గురించి అది మంచిదని చెప్తామని.
మళ్ళీ ఇది రెయిన్ వాటర్ ఇది మంచిది, మనం ఒక్కరితోనే మనం దాచుకోవద్దు అని ఈ వాటర్ దీని విలువ తెలవాలంటే, దీన్ని రెయిన్ వాటర్కి ఒక విలువ కట్టాలంటే ₹1 లెక్కల ఓలన్న అమ్ముతా అంటే నేనే తీసుకుంటా అని కొనుక్కుందామని కారుకు ఫ్లెక్సీ కట్టుకొని కూడా తిరిగిన. ₹1 ఓలన్న డ్రైనేజ్కి ఎందుకు ఇచ్చి పెడుతున్నారు, మీరు అదే సంపులో పెట్టుకున్నాక ఒక 1000 లీటర్లు స్టోర్ చేసుకున్నాక ఆ ₹1000 నేనే ఇచ్చి నేనే కొనుక్కుంటా. ఎందుకంటే రెయిన్ వాటర్ అది ప్రతి ఇంటి మీద మన దేవుడే రివర్స్ ఆస్మోసిస్లో మనకు మంచి వాటర్ ఇస్తుంది. అదాన్ని విడిచిపెట్టి ఇక ప్లాస్టిక్ మెమ్రీన్లు ప్లాస్టిక్ లెక్కించి అవే మంచి అనుకుంటారు. ఇంకా మనకు ఇది మనకి రెయిన్ వాటర్ పర్ఫెక్ట్. ప్రభుత్వ నల్ల నీరు కూడా అది కూడా ఫస్ట్ క్లాస్. అది మనకు 1 లీటర్ ఖర్చు అయ్యేందుకు ప్రభుత్వం ₹46 ఖర్చు పెడుతుంది. ఆ నీరును కూడా ఇడిచిపెట్టేసేస్తున్నారు. ఇక మొత్తం ఇక తీయటి నీళ్ళు ఆర్ఓ నీళ్ళు ఇవి వర్తమైపోతుంది. ఈ నీరు వలన కూడా మంచి హెల్త్కు మీరు కూడా సూడుని పట్టుకొని ఒకసారి స్టెయిన్లెస్ స్టీల్ కానీ మీరు సంపుల్నే కానీ స్టోర్ చేసుకొని అది ల్యాబ్ టెస్ట్ చేయించి కూడా చేయరు. మీకు ఎవరికైనా కావాలన్నా కానీ నేను కూడా యూవీ ఫిల్టరేషన్ ఎట్లా చేయాలి ఏం కథ అనేది కూడా చేసిస్తా. ఇది నేను కూడా ఇప్పుడు తాగుతున్నా, అది బాగానే ఉంటుంది, మీరు కూడా తాగుతారు. మెదక్ జిల్లా నార్సింగి మండలంలో కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాల మేరకు ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి నీలిమ అన్నారు. కార్యక్రమం తొలి రోజులో భాగంగా నార్సింగి పెద్దతాండాలో సందర్శించారు. మెదక్ జిల్లా నార్సింగి మండలంలో కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాల మేరకు ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కార్యక్రమం మండల ప్రత్యేక అధికారి నీలిమ అన్నారు. కార్యక్రమం తొలి రోజులో భాగంగా నార్సింగి పెద్దతాండాలో సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి నీలిమ మాట్లాడుతూ ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నిల్వ ఉన్న నీరు వల్ల దోమల ఉత్పత్తి జరిగి డెంగ్యూ, మలేరియా, డయేరియా లాంటి రోగాలు ప్రబలుతాయని జాగ్రత్త అవసరమన్నారు. పాఠశాలలను సందర్శించి జాగ్రత్త సందర్భంగా విద్యార్థులకు పరిశుభ్రతపై పలు సూచనలు, సలహాలు చేశారు. భోజనానికి ముందు చేతులను మంచిగా శుభ్రపరచుకోవాలని, చేతులు కడిగే చోట మరుగుదొడ్లు, పాఠశాల ఆవరణలో మురుగు, వర్షపు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీఓ ఆనంద్, ఎంపీఓ షేక్ సయీద్, ఏపీఓ రాజేశ్వర్ గౌడ్, ఈవో నాగభూషణం, పంచాయతీ కార్యదర్శి ఎంఎల్హెచ్పి కరుణశ్రీ, పిహెచ్ఎన్ రేణుక, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారము నార్సింగి స్పెషల్ ఆఫీసర్గా ఈ పెద్దతాండా జీపీని విజిట్ చేయడం జరిగింది. నార్సింగి విజిట్ చేసాము, ప్లస్ పెద్దతాండా కూడా విజిట్ చేసాము. ఇంటింటా కూడా అందరూ కూడా చెత్త ఎక్కడ వేయకుండా నీట్గా పెట్టుకోమని చెప్పేసి, ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేషన్ లేకుండా తొట్టిళ్ళల్లో కానీ ఎక్కడ లార్వాలు అవి ఫామ్ అవ్వకుండా చూసుకోవడానికి ఇంటింటికి కూడా చెప్పి వాళ్ళు క్లీన్గా ఉంచుకోమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఎంత నీట్గా ఉంచుకుంటే, వాటి పరిసరాలను ఎంత శుభ్రంగా ఉంచుకుంటే మనకు అంత హెల్త్ బాగుంటుందని చెప్పేసి, ముఖ్యంగా ఈ రైనీ సీజన్ లోపల ఈ మలేరియా, డెంగ్యూ లాంటి డిసీజెస్ రాకుండా ఉండడానికి జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఈ 5వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అనేటువంటిది అన్ని జిల్లాల లోపల, అన్ని మండలాల లోపల చేయమని చెప్పేసి స్పెషల్ ఆఫీసర్స్ని అలాట్ చేయడం జరిగింది. అందుకని అందులో భాగంగా ఈ నార్సింగి మండలం లోపల ఉన్నటువంటి పెద్దతాండా జీపీని విజిట్ చేసి ఇంటింటికి వెళ్ళి నీట్నెస్గా ఉంచుకోమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మండలం తాండా లోపల ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ని కూడా విజిట్ చేసి వాళ్ళకి హోమ్ సైట్ మొక్కలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. నంగునూరు మండలం నార్మెట్టాలో 300 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని జిల్లా కలెక్టర్ హేమావతి తెలిపారు. నార్మెట్టాలో గల ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సందర్శించి ఫ్యాక్టరీ నిర్మాణ పనులను పరిశీలించారు. నంగునూరు మండలం నార్మెట్టలో 300 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ నంగునూరు మండలంలోని నార్మెట్టలో గల ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సందర్శించి ఫ్యాక్టరీ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఉద్యానవన శాఖ, ఆయిల్ ఫెడ్, రెవెన్యూ, విద్యుత్, R&D, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉన్నందున ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు. టెంపరరీ హెలిప్యాడ్ నిర్మించాలని, ముడ్రాయి నుంచి నంగునూరు వరకు రోడ్డుకు ఇరువైపులా చిన్న చెట్ల పొట్లను తొలగించి క్లియర్ చేయాలన్నారు. ఫ్యాక్టరీ అప్రోచ్ రోడ్డు, ఫ్యాక్టరీ లోపల రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ఫ్యాక్టరీల భూమిని చదును చేసి రోడ్డు వెంట మొక్కలు నాటాలని, బహిరంగ సభ ఏర్పాటు, వాహనాల పార్కింగ్ ఏర్పాటు, ప్రోటోకాల్ ప్రకారం అతిథుల ఆహ్వానం,
స్టేజ్ డెకరేషన్ స్క్రీన్లను ఏర్పాటు చేసి ఆయిల్ ఫామ్ రైతుల విజయగాథలు, ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణం పైన వీడియోల ప్రదర్శన, నిరంతర విద్యుత్ సరఫరా, విఐపీలకు సభకు వచ్చేలకు వసతులు తదితర అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గరిమా అగర్వాల్, జిల్లా ఉద్యానవన అధికారి సువర్ణ, ఆయిల్ ఫెడ్ మేనేజర్ సుధాకర్ రెడ్డి, ఫామ్ ఆయిల్ మేనేజర్ శ్రీకాంత్, జిల్లా వ్యవసాయ అధికారిని స్వరూప, ఏసీ ఎలక్ట్రిసిటీ ఈఈ పంచాయతీరాజ్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్ఎన్బి డిఈ నంగునూరు తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లాలో నరమెట్ట విలేజ్ నంగునూరు మండలంలో మనకు ఆయిల్ ఫెడ్ వాళ్ళ కంపెనీ వాళ్ళు పామ్ ఆయిల్కి సంబంధించిన ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు. ఇది 300 కోట్ల ఎస్టిమేషన్తో రన్ అవుతుంది. డైలీ వీళ్ళకి 740 మెట్రిక్ టన్స్ కెపాసిటీతో రన్ అవుతుంది అన్నమాట. కాబట్టి దీనికోసం హానరబుల్ సీఎం గారు త్వరలో ఇనాగ్రేట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా నేను ఇక్కడ పర్యవేక్షణ కోసం నేను జేసీ లోకల్ బాడీస్, హార్టికల్చర్ ఆఫీసర్ అండ్ ఆయిల్ ఫెడ్ అథారిటీస్ అండ్ అదర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. సో షార్ట్లీ ఒక 1 వీక్ 10 డేస్లో ఇక్కడ ఇనాగ్రేషన్ స్టార్ట్ చేస్తారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని శ్రీమతి రాయహరవ సరస్వతి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు మొదటి యూనిట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు కళాశాల అధ్యాపకులు తెలిపారు. మొదటి, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు విధిగా పరీక్షలకు హాజరు కావాలన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని శ్రీమతి రాయహరవ సరస్వతి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు మొదటి యూనిట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు కళాశాల అధ్యాపకులు తెలిపారు. 2025-26 సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ ప్రవేశాలకు ఈ నెల 20వ తేదీ వరకు అవకాశం ఉన్నందున 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ కళాశాలలో అన్ని రకాల వసతులు అందుబాటులో ఉన్నాయని, ఉచిత విద్య అందిస్తున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మొదటి, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు విధిగా పరీక్షలకు హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు స్వామి, మోహన్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక వెల్దుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 5వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ప్రథమ యూనిట్ టెస్ట్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రతి విద్యార్థినిలు అందరూ ఇటు యూనిట్ టెస్ట్ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. అదేవిధంగా కళాశాలలో అడ్మిషన్లు ఇంకా ఈ నెల 20 తారీఖు వరకు గడువు ఉన్నది. ఎవరైనా అడ్మిషన్ కాని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరొక విషయం, ఇప్పటికే మన కళాశాలలో అడ్మిషన్ పొందినటువంటి విద్యార్థులు కొంతమంది వారి యొక్క ఫొటోస్ కానీ సంతకాలు కానీ పెండింగ్ ఉన్నాయి. ఈ పెండింగ్ ఉన్నటువంటి విద్యార్థులు వారి యొక్క ఫోటోలు, సంతకాలు మన కళాశాల ఆఫీసులో సబ్మిట్ చేయవలసిందిగా విద్యార్థులను కోరుచున్నాం. మోసపూరిత హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డితో కలిసి బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో సోమవారం ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డితో కలిసి బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు. రుణమాఫీ 40% మాత్రమే చేశారని, రైతు భరోసా డబ్బులు కూడా 2 విడతల పంపిణీ చేయలేదని మండిపడ్డారు. వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నా కాళేశ్వరం నీటిని విడుదల చేయలేదని, తద్వారా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్, మాజీ జెడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, వైస్ చైర్మన్ లావణ్యారెడ్డి, జిల్లా నాయకుడు బట్టి జగపతి, కంటారెడ్డి తిరుపతి రెడ్డి, జెడ్టీసీ రమేష్ గౌడ్, వెల్దుర్తి మండల అధ్యక్షులు భూపాల్ రెడ్డి, మాసిపేట మండల అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మోహన్ రెడ్డి, కోడిపల్లి ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ జగ్గా అశోక్ గౌడ్, జిల్లాలోని అన్ని మండలాల నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మరి ఏదైతే సింగూరు నుంచి మరి మన మంజీరా నుంచి జంతువులకు రావాల్సిన నీళ్లున్నాయో ఈసారి ప్రభుత్వం ఇంకా ఇంతవరకు వదలలేదు. అదే విధంగా పోయిన కాంగ్రెస్ మన బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మనకు మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ నుంచి హల్దీబాగుకు నీళ్ళు వదిలితే చెక్కర్ లాంటి రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ఒక గుంట భూమి కూడా ఎండిపోకుండా
ఆ రోజు కేసీఆర్ గారు రైతుల పంటలు కాపాడితే ఈ రోజు ఇంకా నీళ్లు వదలట్లేదు. కాబట్టి కలెక్టర్ గారు దృష్టికి తీసుకొచ్చినా కూడా మరి నీళ్లు వదలకుండా రైతుల పంటలు ఎండిపోయే విధంగా కరెంటు సరిగ్గా ఇయ్యక ఇబ్బంది పెడుతున్న యూరియాలు మరి అదే కాంప్లెక్స్ సరిగ్గా ఇబ్బంది పెడుతున్నటువంటి రైతులకు పక్షాన మేమందరం కూడా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి సంవత్సర ధర్నా కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం. రైతులు జిల్లాకు సంబంధించిన రైతులందరూ కూడా పెద్ద ఎత్తున రావాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ రోజు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనటువంటి మాటలు ఆ రోజు కామారెడ్డిలో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మరి ఆ రోజు మరి వాళ్ళకి తెలియదా ఈ రోజు మేము గెలిస్తే ఇక్కడ రాష్ట్రంలో చేయండి కేంద్రంలో చేయాలని చెప్పేసి ఆలోచన వాళ్ళకి లేదా. కానీ ఆ రోజు బీసీ ఓటు అవసరం కాబట్టి బీసీ ఓట్లకు సంబంధించి వాడుకొని ఈ రోజు ఏంటంటే చట్టం చేసి పంపించి మరి బీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు ఏంటంటే మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పేసి దాన్ని పక్కన పడేయడం జరిగింది. ఈ రోజు మళ్ళీ కొత్త నాటకాలు ఆడుతున్న కేంద్ర ప్రభుత్వం ఉంచుతాం తెస్తాం అని చెప్పేసి పోతా ఉన్నారు. నిజంగా వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే అందరినీ పిలవాల్సిందే కదా. అఖిల పక్షాన్ని తీసుకెళ్ళినట్టుగా వెళ్తామని ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడినా కూడా మరి ఈ రోజు వాళ్ళందరూ కూడా అఖిల పక్షాన్ని పిలవకుండా ఏకపక్షంగా వెళ్ళేసి మేము ధర్నా చేస్తామని చెప్పేసి మాట ఏదైతే అది తప్పని చెప్పేసి చెప్తాం. మీకు కేవలం కపట ప్రేమ మాత్రమే ఉంది. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా 42% రిజర్వేషన్ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉన్నాం. మేము కూడా 8th మరి కరీంనగర్ లో పెద్ద ఎత్తున కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. మాది చిత్తశుద్ధి అయితే వాళ్ళకి కపట ప్రేమ అనేది కూడా మరి అందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారని చెప్పేసి కూడా తెలియజేస్తూ 7వ తారీఖున జరిగేటువంటి యొక్క ధర్నా కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా జిల్లా రైతాంగాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. జై తెలంగాణ, జై కేసీఆర్. రేవంత్ రెడ్డి పరిపాలిస్తుందంటే ఏరు మల్లప్ప ఏరు దాటనే కూడా మల్లప్ప అన్ని వర్గాల వారిని వినియోగించుకొని అన్ని వర్గాల సపోర్ట్ తోని 420 హామీలతోని 6 గ్యారంటీలతోని ప్రజలను మోసం చేసి గద్దెనెక్కింది రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా వాళ్ళ మంత్రులకు ముఖ్యమంత్రికి శృతి లేదు, గతి లేదు. ఏదైనా చేయొచ్చగా శృతి లేనిది మరి అక్కడ పరిపాలన పొసగలుపుతుంది. ఆదాయ వ్యయాల మీద అవగాహన లేదు, పరిపాలన దక్షత లేదు. రేవంత్ రెడ్డి గారి పరిపాలనతోని తెలంగాణ రైతాంగం కావచ్చు, తెలంగాణ ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. నిమిషం కేసీఆర్ గారి పరిపాలన గుర్తు చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఎలక్షన్ల కోసమే హామీలు, ఎలక్షన్ల కోసమే పథకాలు. మళ్ళీ లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయని చెప్పి గతంలో మర్చిపోయిన రైతు బంధును మళ్ళీ యాడ్ చేసుకొని మొన్న కొంచెం వేసినట్టు చేసేది. ఇక రుణమాఫీ అయితే ఊళ్ళలో 40% కంటే ఎక్కువ జరగలేదు. 2 లక్షల రుణమాఫీ 9వ డేట్ లోపలైతే 1 లక్ష, లేకుంటే 2 లక్షల 9వ డేట్ దాటంగా నేను 2 లక్షలు వేస్తా అని చెప్పి తెచ్చుకొని అని చెప్తే పాపం రైతాంగం రుణాలు తెచ్చుకుంటే ఇప్పటి వరకు 50% లోపలనే 40-45% మాత్రం రుణమాఫీ వేసినట్టు చేసింది. అది కూడా చాలా మందికి 30,000-40,000 కూడా ఇంకా రుణమాఫీ కాలేదు. వాళ్ళు కూడా బాధపడుతూ ఉన్నారు. మహాలక్ష్మి స్కీమ్ అయితే అటకెక్కింది. ఇక పెన్షన్ వాళ్ళు అయితే మా పెద్ద మనుషులు ఈ రోజు ఇంకెప్పుడు ఇస్తే 4,000 ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. మా వికలాంగులు కావచ్చు, అదే లాస్ట్కు చివరికి ఆయనకు సపోర్ట్ చేసిన నిరుద్యోగ వృత్తిస్తానమ్మా, నిరుద్యోగులు బాధపడితే ఉన్నారు, ఎంప్లాయీస్ బాధపడితే ఉన్నారు. ఉద్యోగాలు కేవలం 5,000 ఇచ్చి 60,000 ఇచ్చినా చెప్పుకునే ఆయన మాటలు నమ్మలేక ఏం చేయాలో అర్థం లేక అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉన్నారు. చివరికి మీడియా ఎవరైతే ఏ మీడియాను ఉపయోగించుకొని ఆయన అధికారంలోకి వచ్చిన ఆ మీడియా మీద కూడా చిత్తవర్షం. ఏంటో నువ్వేం చేస్తావు, ఇంకెవరికి మంచి చేస్తావు? నీ పరిపాలనే మంచిగా లేదు, నీకు పరిపాలనే వస్తలేదు, నీ మంత్రుల పరిపాలన వస్తలేదు, మీకు అధిష్టానందుకు మీకు పొందన లేదు. మీ మీనాక్షి మీ నటరాజనేమో పాదయాత్ర చేస్తారట, మీరేమో పరిపాలన చేస్తారట. ఇది ఎక్కడండి? అసలు మీనాక్షి నటరాజన్కు తెలంగాణ ప్రజలకు సమస్యలకు ఏం సంబంధం? మీనాక్షి నటరాజన్ సమస్య తెలిస్తే ఆమె తీర్చదు కదా, ముఖ్యమంత్రి సమస్య తెలిస్తే ముఖ్యమంత్రి తెలుస్తాడు కదా. మరి ముఖ్యమంత్రి సమస్య తెలిసిందా లేదా ఎట్లా తెలవాలి? ముఖ్యమంత్రి సమస్యలు హామీలు ఇచ్చినాయి తెలివయా? తెలుసు కదా, ఆయన హామీలే ఇచ్చే నెరవేర్చకపోయి. అందుకని అంటే అధిష్టానానికి ఈయన కూడా పొందుతలేదు అనేది మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ద్వారా తెలిసిపోతుంది. అదొకటి. అందుకే మరి ముఖ్యంగా మరి మెదక్ జిల్లాలో ఇంకొక అన్యాయం. అసలు 10 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో ఎక్కడ కూడా ప్రతిపక్షాలను పక్షం, అధికార పక్షం, ప్రతిపక్షము ఒక ఫ్రెండ్లీ విమర్శలతోని, ఒక హెల్తీ కాంపిటీషన్ తోని నడిచింది. అంతే తప్ప ఎప్పుడు
ఈ అరాచకాలు, ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు కలిగించాలి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? మెదక్లో రకమైన అరాచకం, నర్సాపూర్లో రకమైన అధికార పార్టీ ఉన్నోళ్ళు నాయకులు ప్రోటోకాల్ లేకుండా వచ్చి ఇక్కడ చక్రం వంచుతామంటారు. గౌరవ శాసనసభ్యురాలుగా సొంత లక్ష్మారెడ్డి గారు ఉంటే ఇక్కడ ప్రోటోకాల్ ఉల్లంఘనే. అసలు అధికారము ప్రభుత్వం అంటే ఎవరు పడితే వాళ్ళే పోయి ప్రోటోకాల్. ఇంతమంది ఈ నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకోబడ్డ సొంత లక్ష్మారెడ్డి గారు ప్రోటోకాల్లో ఉండి తాను అధికార పరంగా కార్యక్రమాలు చేపడితే గౌరవప్రదంగా ఉంటారు. కానీ ఎవరో వచ్చి స్టేజ్లెక్కి మేము చెక్కలు వస్తామని ఇది ఎక్కడ అవి ఎక్కడికి పోతుంది? ప్రజాస్వామ్యమేనా ఇది? ఇదేం అరాచకం? ఎక్కడ నేర్చుకున్నారు? మెదక్లో ఒక రకం 3 ప్రోటోకాల్ వెహికల్స్ వస్తాయి పోలీసు వాళ్ళు, ఇక్కడ ఒకటి కూడా రాదు. అక్కడ ఒక రకం అరాచకం, అక్కడ అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ అరాచకం నడుస్తుంది. ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నారు వాళ్ళు, ఇక్కడ అయినా అధికారం చేయాలని చెప్పి చెలాయించాలని చూస్తుంది. మంచి పద్ధతి కాదు. అందుకే ఈ మెదక్ కొల్చారం ఎస్ఐ అహ్మద్ మొయినుద్దీన్ను కొల్చారం మండల కాంగ్రెస్ నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శాల్వా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గజని వెంకట్ గౌడ్, రంగంపేట సొసైటీ డైరెక్టర్ ప్రవీణ్ రెడ్డి తదితరులు ఉన్నారు. కొల్చారం ఎస్ఐ అహ్మద్ మొయినుద్దీన్ను కొల్చారం మండల కాంగ్రెస్ నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శాల్వా కప్పి సన్మానించారు. ఎస్ఐను కలిసి సన్మానించిన వారిలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గజలి వెంకట్ గౌడ్, రంగంపేట సొసైటీ డైరెక్టర్ ప్రవీణ్ రెడ్డి, మాజీ సర్పంచ్లు నాగరాణి నర్సింహులు, మాధవి శ్రీశైలం కాంగ్రెస్ నాయకులు గోవర్ధన్, శేఖర్, మన్నె అనిల్, మహేష్ గౌడ్, భూమయ్య, కార్తీక్, శేఖర్, మన్నె కిష్టయ్యలు ఉన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం రాంపూర్ ఇందిరా కాలనీలోని మురుగు కాలువల సమస్యలు పరిష్కరించాలంటూ సిపిఎం జిల్లా కార్యదర్శి కె నరసమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొల్చారం మండలం రాంపూర్ ఇందిరా కాలనీలో ప్రజా సమస్యలపై ఆమె అడిగి తెలుసుకున్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం రాంపూర్ ఇందిరా కాలనీలోని మురుగు కాలువల సమస్యలు పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె నరసమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఇందిరా కాలనీలోని ప్రజా సమస్యలపై క్యాంపెయిన్ లో భాగంగా కొల్చారం మండలం రాంపూర్ ఇందిరా కాలనీలో ప్రజా సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందిరా కాలనీలో మొత్తం 10 గల్లీలు ఉన్నాయని, 10 గల్లీలకు గాను కేవలం 4 కాలనీల్లో మాత్రమే మురుగునీటి కాలువ నిర్మించలేదన్నారు. మురుగు కాలువలు లేకపోవడంతో వర్షం పడినా వర్షాకాలంలో నీరంతా ఇళ్లలోకి వస్తుందన్నారు. కాలనీలు అన్ని కలిసి పెద్ద మురుగునీటి కాలువ మెయిన్ రోడ్డుకు దగ్గర నుండి ప్రైమరీ స్కూల్ వరకు ఉందన్నారు. ఈ కాలువను గ్రామంలో ఉన్న యువకులు తమ సొంత డబ్బులతో ఎన్నోసార్లు పొదలు కొట్టించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. మురికి కాలువ నిర్మాణం చేయకపోవడంతో దోమలకు, పాములకు నివాసంగా మారిందన్నారు. దోమలు ఇళ్లలోకి రావడంతో పిల్లలకు, పెద్దలకు విష జ్వరాలు వస్తున్నాయన్నారు. కాలనీలో మొత్తం 60 ఇళ్లు ఉన్నాయని, ఈ కాలనీలో ఉన్న ప్రజల కోసం ప్రభుత్వం పట్టించుకోదా అని ప్రశ్నించారు. జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న అభివృద్ధికి మాత్రం ఆమరణ దూరంలో ఉందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి ఇందిరా కాలనీ సమస్యలు పరిష్కరించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ప్రజలను ఐక్యం చేసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ అధికారులు నిర్దేశించిన కొలతల ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేసుకోవాలని హౌసింగ్ శాఖ పీడీ మాక్యం సూచించారు. కొల్చారం మండలం వరికుంట గ్రామంలో నూతనంగా నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వ అధికారులు నిర్దేశించిన కొలతల ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేసుకోవాలని హౌసింగ్ శాఖ పీడీ మాణిక్యం సూచించారు. కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో నూతనంగా నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దళారులను నమ్మి లబ్ధిదారులు మోసపోవద్దన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన కొలతల ప్రకారం నిర్మాణం చేపడితే 5 లక్షల రూపాయలు ఇల్లు పూర్తవుతుందని, కన్స్ట్రక్షన్ మేస్త్రీలు చెప్పిన ప్రకారం అధికంగా ఖర్చు చేసి ఇబ్బంది పడవద్దన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో ఎలాంటి అవినీతి ఆస్కారం లేకుండా నిరంతరం అధికారుల పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. ఇసుక, సిమెంట్, స్టీల్ అధిక ధరలకు విక్రయించకుండా జిల్లా కలెక్టర్ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. లబ్ధిదారులు అధిక ధరలు చెల్లించి ఇబ్బంది పడవద్దని సూచించారు. ఆయన వెంట కొల్చారం ఎంపీడీఓ రఫీకున్నిసా, హౌసింగ్ ఏఈ ప్రవళిక, పంచాయతీ కార్యదర్శి శ్రీదేవి తదితరులు ఉన్నారు. ఈరోజు వరిగుంతం గ్రామానికి ఇందిరమ్మ ఇళ్ళు పరిశీలనకు రావడం జరిగింది. గతంలో మన న్యూస్లో కొంతమంది బయట వ్యక్తులు వచ్చి ముగ్గు పోసి డబ్బులు తీసుకుంటున్నారని అది పేపర్లో చూసి మేము క్లిప్పింగ్ చూసి మేము ఎంక్వైరీకి రావడం జరిగింది. ఇక్కడ దాదాపు 25 ఇండ్లు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ళు. దీంట్లో 19 గృహాలు వివిధ స్థాయిలో మొదలైనవి, కొన్ని బేస్మెంట్లు కూడా కావడం జరిగింది. అయితే మనం మార్కింగ్ విషయానికి వస్తే మనము గత నెల శాంక్షన్ ఇచ్చిన వెంటనే అన్ని గ్రామాల్లో కూడా ఒకటేసారి మార్కింగ్, గ్రౌండింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. అన్ని గ్రామాల్లో కూడా గ్రౌండింగ్ స్టార్ట్ చేయడం వల్ల అన్ని గ్రామాల్లో కూడా ఇప్పుడు దాదాపు 60% శాంక్షన్ అయిన ఇళ్లలో గ్రౌండింగ్ అయిపోయినాయి. ముగ్గు వేసే విషయం ఏంటంటే మనం అప్పుడు స్పెషల్ డ్రైవ్ పెట్టాము కాబట్టి మన మండలానికి 2-3 మండలానికి ఒక ఏఈస్ ఉంటారు.
ముగ్గు పోసే ముందు అన్ని గ్రామాల్లో కూడా మన సెక్రటరీస్కు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ మోడల్ విలేజ్లో ఇవ్వడం జరిగింది. మన ప్రభుత్వం ఇచ్చే నిబంధనల ప్రకారంగా 400 ఫీట్లు వరకు కట్టుకుంటే 5 లక్షల లోపల లోకల్ మెటీరియల్ను బట్టి 5 లక్షలు మనం ఇసుక కూడా వాళ్ళకి ఫ్రీ దొరికితే 5 లక్షలు దాదాపు 5 లక్షల లోపల 400 ఫీట్లు ఇల్లు పూర్తి చేయొచ్చు. అదేవిధంగా మేస్త్రీలు కూడా మనకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిన నుంచి చాలా చోట్ల కంప్లైంట్స్ వస్తున్నాయి, ఎక్కువ రేట్ తీసుకుంటున్నారని, మెటీరియల్ రేట్ పెంచడం అని. అది కూడా ప్రైస్ కంట్రోల్ కమిటీ జిల్లా స్థాయిలో మండల స్థాయిలో కూడా వేయడం జరిగింది. లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం జిల్లా అడ్మినిస్ట్రేషన్ కూడా కలెక్టర్ గారు కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకు శాండ్ విషయంలో కూడా మన జిల్లాలో క్వారీస్ లేవు కాబట్టి శాండ్ కూడా మనకు ఎక్కువగా వచ్చి ఇట్లా జనాలకు లబ్ధిదారులకు భారం పడుతుంది. అదేవిధంగా మనం నర్సాపూర్లో ఒక శాండ్ బజార్ ఒకటి కూడా ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో ఈ మండలం నుంచి కూడా అందరు లబ్ధిదారులు నర్సాపూర్లో ఇసుక కూడా తీసుకోవచ్చు. అక్కడ నుంచి మనం ట్రాన్స్పోర్టేషన్ ఒకటి పడుతుంది, శాండ్ కాస్ట్ తగ్గుతుంది. అదేవిధంగా లబ్ధిదారులకు సూచన చేసేది ఏంటంటే మనం అధికారులు చెప్పే సూచనలు పాటించండి. ముఖ్యంగా మనం మార్కింగ్ విషయంలో కానీ కట్టడం నిర్మాణం విషయంలో కానీ అధికారులు ఏది చెప్తే అది చేయండి. కొంతమంది మేస్త్రీలు వాళ్ళ దగ్గర స్తోమత లేకుండా పెద్ద పెద్ద పిల్లర్స్ పెట్టుకోండి, మీకు గట్టిగా ఉంటుంది, ఫ్యూచర్లో మీకు బాగుంటుందని అనేసరికి వాళ్ళు స్తోమత లేకుండా అపార్ట్మెంట్ వేసే పిల్లర్లు వేసేసుకుంటున్నారు. దానికి దొడ్డు రాళ్ళు 20 mm, 20 mm, 16 mm. మనకు ఏంది ఇదంటే ఒక 9 కాలమ్స్ చిన్న ఇల్లు ఉన్నారు. దానికంటే ఒక బెటర్ పొజిషన్కి, ఒక మంచి పొజిషన్లో ఒక మంచి ఇల్లు, ఒక బెడ్రూమ్ హాల్ కిచెన్కి మనం ప్రభుత్వం 5 లక్షలు దాని ప్రకారంగా ఏదైతే ఇచ్చిందో అది మనం సద్వినియోగం చేసుకొని మంచిగా తొందరగా కట్టుకొని మన ఇంట్లో వాళ్ళు ఉంటే చాలా సంతోషంగా ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. లబ్ధిదారు కూడా ఇబ్బంది పడకుండా మేము ఇచ్చే ఇల్లు మాకు సరిపోలేదు, మాకు డబ్బులు సరిపోలేదు అనకుండా దుబారా ఖర్చులు పెట్టుకుంటే ప్రాబ్లం అవుతుంది. అదేవిధంగా ఈ గ్రామంలో ఒక థర్డ్ పార్టీ నుంచి కొంతమంది వచ్చి మార్కింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. అది కూడా అందరు లబ్ధిదారులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా మా ఇష్టంతో ఆ రోజు మాకు ఆషాఢం ఉండే వాస్తు ప్రకారంగా ఒక వ్యక్తిని మేము తీసుకొని మేము వేయించుకున్నాం సార్ అని కొంతమంది అనడం జరిగింది. కొంతమంది మేము వేసుకోలేదు, మేమే మా మేసులతో వేసుకోవడం జరిగిందని అంటున్నారు. కాబట్టి అట్లాంటి ఏమైనా ఉంటే ముందు అధికారులకు చెప్పండి. బయట వ్యక్తులు వచ్చినా మీరు డబ్బులు మీరు మీ జేబుల నుంచి పోతాయి కాబట్టి మీరు అధికారులకు తెలియకుండా ఇస్తే మేము ఏం చేయలేం, మీకు కాపలా కాయలేం కదా. ప్రభుత్వం స్కీమ్ ఇచ్చింది, మీరు ఉపయోగించుకోవాలి. మీకు ఎట్లా మంచిగా అనిపిస్తే అట్లా ఈ ప్లాను మీ జాగ ఎట్లుంటే అట్లా మీరు దగ్గర ఉండి చేయించుకోవాలి. మీరు లబ్ధిదారులంతా మేస్త్రీలను ఎలాగో కట్టడానికి మాట్లాడుకుంటారు కాబట్టి ముగ్గు కూడా వాళ్ళతోనే పోపించుకుంటే మంచిగా ఉంటుంది. గ్రామస్తులు ఉంటారు, గ్రామస్తులు కూడా ముగ్గులు వేసేసుకుంటారు. మా అధికారులు కూడా ముగ్గులు ప్రతి గ్రామంలో 1-2 చూపిస్తారు నమూనాలు, దాని ప్రకారం కూడా మిగతా ఫాలో అయిపోతారు. అందరి ఇంటికి ఏ 2-3 మండలాలు ఉంటాయి కాబట్టి గ్రామానికి శాంపుల్గా చూపిస్తారు. ప్రతి ఇంటి దగ్గర నుంచి ఒకటే రోజు ఏం కాబట్టి వాళ్ళకు ఎవరైతే ఇష్టం ఉందో ఆ రోజు వేసుకుంటారు. కాబట్టి 2-3 మన గ్రామాల్లో ప్రతి గ్రామంలో నమూనా తెలుసు కాబట్టి దాన్ని బట్టి అందరు అన్ని జిల్లాలో కూడా అన్ని గ్రామాల్లో ఒక్కసారి చూపిస్తే అందరు చేసేసుకుంటున్నారు మేస్త్రీలు. మనకు ప్రోగ్రామ్ కూడా స్పీడ్గా అవుతుంది. జిల్లాలో ఇప్పటి వరకు గ్రౌండింగ్ ఎన్ని చేశారు? మన జిల్లాలో గ్రౌండింగ్ ఇప్పటి వరకు 5,500 ఇండ్ల వరకు మొదలైపోయినాయి, గ్రౌండింగ్ అయిపోయినాయి. దాదాపు దాంట్లో మనకు 1,200 ఇండ్ల వరకు బేస్మెంట్ నుంచి అబ్బో స్థాయిలోకి రావడం జరిగింది. బేస్మెంట్ గోడలు కానీ స్లాబ్ వేయడం కానీ మన పైలట్ జీపీలలో ఇప్పుడు స్లాబులు పడుతున్నాయి. ఇప్పుడు కొత్తగా సెకండ్ ఫేజ్లో అన్ని గ్రామాలు ఇప్పుడు బేస్మెంట్లు అవుతున్నాయి. కాబట్టి లబ్ధిదారులకు విజ్ఞప్తి ఏంటంటే మీరు తొందరగా ఏదైతే మీరు మొదలు పెట్టుకున్నారో బేస్మెంట్ 1,00,000 రూపాయలు అయ్యేటట్టు బేస్మెంట్ తొందరగా కట్టుకుంటే మీ వాళ్ళ అకౌంట్లో 1,00,000 రూపాయలు వెంటనే వేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం దాదాపు 1,100 మందికి వాళ్ళ ఖాతాలో పేమెంట్ ఇవ్వడం జరిగింది. దాదాపు 11.5 కోట్ల వరకు. అంటే స్లాబ్ వేసిన వాళ్ళకు 2 లక్షలు వస్తుంది. అదే మనకు బేస్మెంట్కు 1,00,000, గోడలకు 1,00,000, స్లాబ్ వేసిన వాళ్ళకి 2 లక్షలు, స్లాబ్కు 2 లక్షలు, పూర్తిగా అయిన తర్వాత 1 లక్ష. ఇట్లా ఈ 5 లక్షలు ఇట్లా బెనిఫిషియరీ లబ్ధిదారుల ఖాతాలో వస్తుంది. దీంట్లో ఎవరికి కానీ లబ్ధిదారులు ఎవరికి కూడా ఎక్కడ తిరిగే పని లేదు, ఎవరు పైరువి దగ్గర పోయి బిల్లు కోసం తిరిగే పని లేదు. శాంక్షన్ కూడా సర్వే చేసి వాళ్ళు ఇంటికి వచ్చి పత్రాలు పంచారు. కాబట్టి ఈ స్కీమ్ చాలా మంచి స్కీము. మన దేశంలో కూడా ఇట్లాంటి స్కీమ్ ఎక్కడ కూడా ఇందిరమ్మ స్కీమ్ ఆన్లైన్ స్కీమ్ ఎక్కడ లేదు. కాబట్టి లబ్ధిదారులు అంతా తెలుసుకొని జాగ్రత్తగా చేసి ఇల్లు తొందరగా పూర్తి చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రోగ్రాంను సక్సెస్ చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.
మెదక్ జిల్లా కొల్చార మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో డాక్టర్ రామానాయుడు ఏకలవ్య ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వరి పంటలో యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. మెదక్ జిల్లా కొల్చార మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో డాక్టర్ రామానాయుడు ఏకలవ్య ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వరి పంటలో యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. షెడ్యూల్ కులాల రైతులకు స్ప్రే డబ్బాలు, జీవన ఎరువులు పంపిణీ చేశారు. వర్షాకాలం నేపథ్యంలో వరి పంటకు తెగులు సోకడంపై రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముందస్తుగా పలు యాజమాన్య పద్ధతులు పాటిస్తే పంటలు రక్షించుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉదయ్ కుమార్, శ్రీనివాస్, రవికుమార్, మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీ రూప్లా, వినాయక రైతు సంఘం చైర్మన్ ప్రభాకర్, పలువురు అధికారులు పాల్గొన్నారు. సుదీర్ఘకాలం పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేసి ప్రజల ఆదరాభిమానాలు చెరగొన్న రిటైర్డ్ ఎస్ఐ మహమ్మద్ గౌస్ పాషా సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండల కేంద్రంలో మహమ్మద్ గౌస్ పదవీ విరమణ సభ డీఎస్పీ ప్రసన్న కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. సుదీర్ఘకాలం పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేసి ప్రజల ఆదరాభిమానాలు చెరగొన్న రిటైర్డ్ ఎస్ఐ మహమ్మద్ గౌస్ పాషా సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండల కేంద్రంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మహమ్మద్ గౌస్ పదవీ విరమణ సభ మంగళవారం డీఎస్పీ ప్రసన్న కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పదవీ విరమణ చేసిన ఎస్ఐ మహమ్మద్ గౌస్ దంపతులను సన్మానించారు. పలు పార్టీల నాయకులు పదవీ విరమణ చేసిన ఎస్ఐ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మెదక్ రూరల్ సీఏ రాజశేఖర్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసచారి, ఎంపీడీఓ రఫీక్ ఉన్నీసా, ఆర్ఐ ప్రభాకర్, బీజేపీ మండల అధ్యక్షులు పంతులు హరీష్, సిడిసి మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మల్లేశం గౌడ్, ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్ర ప్రభాకర్, శేఖర్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు అరిగే రమేష్ కుమార్, ముఖ్య నాయకులు ముత్యంగారు సంతోష్ కుమార్, కరణ్ రాజా గౌడ్, యూత్ ఐకన్ రవితేజారెడ్డి, దొడ్ల ఆంజనేయులు, సోమా నర్సింహులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయని వెంకట్ గౌడ్, నెల్లి రాజు, వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, విద్యుత్ ఏఈ అహ్మద్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నేను ఇన్ని దినాలు సర్వీస్ చేసినందుకు మరి ఈ రోజు మీరందరూ నాకు సత్కరించి మరి సంతోషంగా ఈ డిపార్ట్మెంట్ నుంచి పంపిస్తున్నందుకు నేను చాలా అభినందిస్తున్నాను. అదేవిధంగా ప్రత్యేకంగా మా ఇన్స్పెక్టర్ గారు మొన్న నేను 31st నాడు రిటైర్డ్ అయినా అక్కడ కూడా మనకు ఘనంగా మరి డిపార్ట్మెంట్ నుంచి మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఎస్పీ ఆఫీస్లో చాలా పెద్ద ఎత్తున మరి అక్కడ కూడా నాకు సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా మా సీఏ గారు మొన్న మిస్ అయినందుకు ఈ 4 రోజులు పోస్ట్ పోన్ చేసి ఈరోజు మా సీఏ గారి ఆధ్వర్యంలో మన డిపార్ట్మెంట్ నుంచి మరి ఇక్కడ నాయకులందరూ కలిసి మరి ఇంత సభ ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినందుకు మరి ఒకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను 1983లో పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చే కానిస్టేబుల్గా ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని మరి పోలీసులో వచ్చిన తర్వాత మా అధికారుల సహాయంతో ప్రజల సహాయంతో నేను ఈ ఉన్నత స్థాయికి చేరుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ పరిస్థితిలో మా డిఎస్పీ గారు చెప్పినట్టు అప్పుడు ఉన్న పరిస్థితికి ఇప్పుడు ఉన్న పరిస్థితి చాలా తేడా. నేను పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చినప్పుడు ఒక 50 రూపాయలు తీసుకొని ఒక పెట్టె తీసుకొని సిద్దిపేట టౌన్ మరి గౌస్ గారు రిటైర్మెంట్ పొందుతున్నారంటే నిజంగా ఇప్పుడు మాట్లాడినట్టుగా ఆయన రిటైర్మెంట్ ఒక ఫంక్షన్ లాగా లేదు, ఏదో ఒక షష్టిపూర్తిగా మన సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్నట్టు అనిపిస్తుందని చెప్పేసి నేనైతే అనుకున్నట్టే అంతటి అభిమానాన్ని వాళ్ళు సాధించుకోవడం జరిగింది. ఎక్కడ పనిచేసినా కూడా ఒక చిత్తశుద్ధితో కమిట్మెంట్తో ఏదైనా సక్సెస్ చేయాలన్న ఒక ఆలోచనతో మరి ఒక కుటుంబ సభ్యులుగా ఎస్ఐ అంటే నేను ఎస్ఐని కాదు, నేను ఒక మీ కుటుంబ సభ్యులు అన్నట్టుగానే అది కాదే ఇది కాదే అని మాట్లాడుతున్న సందర్భాలు మనం చాలాసార్లు చూడడం జరిగింది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఒక కానిస్టేబుల్ నుంచి ఒక ఎస్ఐ దగ్గర రావడం, ఇప్పుడు మాట్లాడినట్టు చెప్పినట్టుగా బీఆర్ఏ తీసుకోకుండా మరి అంటే లూప్ లైన్ పోస్టులు పోకుండా మరి ఎస్ఐగా 10 సంవత్సరాలు పనిచేసిండ్రు అంటే వారు తన చేసేటువంటి పని పైన ఎంత కమిట్మెంట్తో చిత్తశుద్ధితో చేస్తుందో మనకు స్పష్టంగా అటువంటి వాళ్ళకి మంచి పోస్టింగ్స్ ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. మరి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నిజంగా కూడా చాలా కష్టతరమైనటువంటి డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్ మరి అదేవిధంగా డాక్టర్స్కి, పొలిటికల్ లీడర్స్ ఈ ముగ్గురు కూడా ఏంటంటే టైం సందర్భం ఉండదు. ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం ఉన్నా ఇమీడియట్గా అటెండ్ ఇవ్వాల్సి వస్తుంది. రాత్రి కదా, ఇది పగలు కదా, నేను లేదు కదా అనేటువంటి పరిస్థితున్నారు. కాబట్టి గౌస్ గారు కూడా ఏంటంటే నేను చిల్లచేట్లో ఉన్నప్పుడు కూడా చూడడం జరిగింది. ఇప్పుడు మన ప్రచారంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. కానీ ఏదైనా కూడా ఛాలెంజ్గా తీసుకున్నారు, నవ్వుకుంటా తీసుకున్నారు. మరి దాన్ని ఛేదించడానికి కూడా ప్రయత్నం చేయడం జరిగింది. పాయితల్లో జంట హత్యలు జరిగినాయి, మొన్నగా హత్య జరిగింది. ఒక కానిస్టేబుల్ ఇక్కడ ప్రచారం వచ్చిన రీసెంట్గా అప్పుడు
సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం జరిగింది. మరి పోలీస్ మన సబ్ స్టేషన్లో ఒక మర్డర్ జరిగింది, మరి మొన్న కూడా ఒక మర్డర్ జరిగింది. సో ఇవన్నీ ఏంటంటే ఛాలెంజెస్ అవన్నీ. మరి డిపార్ట్మెంట్ ఇచ్చే ప్రోత్సాహంతో తొందరలోనే వాటన్నిటిని కూడా ఛేదించడం జరిగింది. నిజమైనటువంటి ఒక పోలీస్ ఆఫీసర్గా మరి వాళ్ళు నిలబడడం జరిగింది అందరి హృదయాల్లో అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి నిజంగా వారికి ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగిందంటే మరి సతీమణి గారికి సహకారం లేకుంటే ఏం జరిగింది ఇప్పుడే అడుగుతానంటారు. మీకు ఎంతమంది పిల్లలు అంటే 3 పిల్లలు, ఒక పాప, అందరు పెళ్లి లేదని చెప్పేసి అంటారు. 2 యూఎస్లో సెటిల్ అని చెప్తున్నారు. పిల్లల చదువు కోసం గౌస్ గారు ఎక్కడ పనిచేసినా కూడా తను మాత్రం గజ్వేల్ సైడ్ ఉంటే మంచి ఎడ్యుకేషన్ అందుతుందని చెప్పేసి అక్కడనే సంగారెడ్డి వాస్తవుడు మన గౌస్ గారు అయినా కూడా పిల్లల చదువు కోసం తను నేను గజ్వేల్లో సెటిల్ అయినా అని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. నిజంగా వారి సతీమణి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వారి సహకారం లేకపోతే మరి గౌస్ గారు ఇంత ఈజీగా వర్క్ చేసేటువంటి వాళ్ళు కాదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ నిన్న ఫోన్ చేసి ఆ రోజు మన ఎస్పీ గారు ఆధ్వర్యంలో జరిగిందమ్మా, మరి పొలిటికల్ లీడర్స్ మన వాళ్ళు ఎవరు కూడా లేకుండా ఆ రోజు, అందుకని కొల్చారంలో ఈరోజు నాకు సన్మాన కార్యక్రమం జరుగుతుంది. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో జిల్లా వ్యాప్తంగా 7,668 వివిధ యూనిట్ల ద్వారా మహిళా సంఘాలకు ఆర్థిక చేయూత అందించడం జరిగిందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంతో పాటు గౌలపల్లిలో ఆయన పర్యటించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో జిల్లా వ్యాప్తంగా 7,668 వివిధ యూనిట్ల ద్వారా మహిళా సంఘాలకు ఆర్థిక చేయూతను అందించడం జరిగిందని గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి బాటలో మహిళల స్వయం సహాయక సంఘాల సభ్యులకు ముందుకు సాగుతున్నారని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. చిన్నశంకరంపేట మండలంతో పాటు గవలపల్లిలో పర్యటించిన జిల్లా కలెక్టర్ ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి సంస్థల క్రమబద్ధీకరణ పథకం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాల కింద మహిళా స్వయం సహాయక సంఘం సభ్యులకు మంజూరు చేసిన ప్రస్తుత వ్యాపారాన్ని కొనసాగిస్తున్న ఆహార ఉత్పత్తి కేంద్రాలను, ఇతర యూనిట్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసి మహిళా సాధికారతే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వడ్డీ లేని రుణాల కింద 7,668 యూనిట్లు నెలకొల్పడం జరిగిందని, ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి సంస్థల క్రమబద్ధీకరణ పథకం కింద 150 యూనిట్లు మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు నెలకొల్పుకొని వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకొని మహిళలు ఆర్థిక బలోపేతం చెందుతున్నారని కలెక్టర్ వివరించారు. వడ్డీ లేని రుణాల కింద 1 లక్ష రూపాయల నుంచి 20 లక్షల రూపాయలకు రుణం అందించడం జరుగుతుందన్నారు. అలాగే PMFME పథకం కింద 2 లక్షల నుంచి 10 లక్షల వరకు రుణాలను అందించగా లబ్ధిదారులు 70% చెల్లించవలసి ఉంటుందని, 30% సబ్సిడీతో మంజూరు చేస్తామన్నారు. మహిళా సంఘం సభ్యులు వ్యాపారంలో మెలకువలు తెలుసుకుని పారిశ్రామికవేత్తలుగా తయారు కావాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆకాంక్షించారు. FME ఈ కార్యక్రమంలో APD సరస్వతి, APM నాగరాజు, DJM యాదగిరి మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఆ ఊరు నుంచి వచ్చేటప్పుడు అక్కడ ఆడుతుంటారు. ఆన్లైన్ గేమ్స్ తో యువత జరభద్రమని దౌలతాబాద్ ఎస్ఐ అరుణ్ కుమార్ తెలిపారు. రియల్ మనీ అంటూ ఊరించే ప్రకటనలతో యువత జాగ్రత్తగా మెదులుకోవాలని, ఎట్టు పరిస్థితుల్లో డబ్బులు పెట్టి ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దన్నారు. మండల ప్రజలు మరియు యువకులు ఆన్లైన్ మోసాల వలలో చిక్కుకోవద్దని తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాన్ని ఆహ్లాదంగా మార్చుకోవడం సంతోషంగా ఉందని, నూతన ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తన మొదటి జీతభత్యాలతో భవనం పెయింటింగ్ మరియు ఆహ్లాదంగా మార్చడం సంతోషంగా ఉందని సూచించారు. అదేవిధంగా ముఖ్యంగా యువత డ్రగ్స్ మహమ్మారికి ఎంత దూరంగా ఉంటే మీ తల్లిదండ్రులకు అంత మంచిగా ఉంటారని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు అరుణ్ కుమార్. నేను దౌలతాబాద్కి వచ్చిన కొత్త ఎస్ఐని. నేను కొత్తగా వచ్చినప్పుడు ఈ పోలీస్ స్టేషన్ కొంచెం చిన్న మరమ్మతులు కారణంగా చిన్న ప్రాబ్లమ్స్ ఉండే. మరమ్మతులు చేపించి దీన్ని నూతనంగా మార్చాలని నేను అనుకున్నాను. రావడంతో కొందరు దాతల సాయంతో అండ్ మేము మా స్టాఫ్ సిబ్బంది సహకారంతో దీన్ని మరమ్మతులు వేయించి దీనికి వచ్చినప్పుడు ఎట్లుండే అంటే కొంచెం ఈ క్రాక్లు వచ్చి వాటర్ లీక్ అవ్వడం అట్లా ఎట్లుండే. నేను ఏమేం చేసిన అంటే ఆ రిపేర్ చేయించి దీన్ని నేను కొత్తగా ఛార్జ్ చేస్తున్న పోలీస్ స్టేషన్ ఇది నా ఫస్ట్ పోస్టింగ్ కాబట్టి గుర్తుండిపోయేలా చేయాలనుకున్నాను. నేను నా వంతు సహకారం, మా వాళ్ళ సహకారం తీసుకొని, మా పై ఆఫీసర్ల సహకారం తీసుకొని దీన్ని చేయడానికి సంకల్పించినాను. చిన్న రిపేర్ చేయించి అలాగే పెయింట్ వేయించినాను. ఇది మన పోలీస్ స్టేషన్. దీన్ని శుభ్రంగా ఉంచుకోవడం మనందరి యొక్క బాధ్యత.
కాబట్టి నేను చెప్తున్నా అంటే ఈ స్టేషన్ ఫస్ట్ పోస్టింగ్ కాబట్టి గుర్తుండిపోయేలా చేసినానని అందరికీ కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే నేను కొత్తగా వచ్చిన కాబట్టి మా మండల ప్రజలకు చెప్పేది ఏంటంటే మీకు ఏ సమస్య ఉన్నా నేను మా సిబ్బంది అందరం 24 గంటలు అందుబాటులో ఉంటాం. మా యొక్క సేవలను మీరు వాడుకోవాలని కోరుకుంటున్నాను. ఏంటంటే ప్రజలకు అవగాహన ఉండాలి చట్టాల పట్ల. ఏంటంటే ప్రతి చిన్నదాన్ని గొడవ పెట్టుకుని కాకుండా సామరస్యంగా మార్గంగా మీరు కూడా చేసుకోవాలి. ఎందుకంటే గొడవలు పెట్టుకోవడం వస్తే కేసులు అయిన తర్వాత మనం ఏం చేయలేం. కాబట్టి ప్రివెంటివ్గా మనం మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకునే మార్గంలోనే నడవాలి. ఇంకోటి వాహనదారులకు చెప్పేది ఏంటంటే వాహనదారులు ప్రయాణం చేసేటప్పుడు వెహికల్ పైన తప్పనిసరిగా దయచేసి హెల్మెట్ ధరించండి. మీరు మీ కుటుంబ పెద్ద అయినప్పుడు మీ రోడ్డు మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీ బాధ్యత అనుకొని హెల్మెట్ ధరించండి. ఇంకోటి కార్లు వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ కూడా ధరించండి. ముఖ్యంగా యువతకి చెప్పేది ఏంటంటే మీరు చిన్నప్పటి నుంచి మంచి డిసిప్లిన్ అలవర్చుకోండి. చిన్నప్పటి నుంచి మంచి డిసిప్లిన్ అలవర్చుకోండి. మీకు పేరెంట్స్ గైడ్గా ఉంటారు. మీరు కొన్ని నార్కోటిక్ డ్రగ్స్కి అంటే గాంజా లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎవరైనా ఇలాంటి మత్తు పదార్థాలు విక్రయిస్తే మాకు కానీ మా సిబ్బంది కానీ తెలియజేయగలరు. తెలియజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. మన దౌలతాబాద్ నుంచి ఈ డ్రగ్స్ అంటే గాంజా మత్తు పదార్థాలను తొలగించడమే మా యొక్క ప్రధాన కర్తవ్యం. అండ్ ఇంకోటి ఏంటంటే మా ప్రధాన కర్తవ్యం ఏంటంటే లా అండ్ ఆర్డర్. ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ ఉంచుకుంటాం. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అనేది పోలీస్ యొక్క ప్రధాన బాధ్యత. సిద్దిపేట జిల్లా గజ్వెల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నందు అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ మాట్లాడుతూ తల్లిపాలు శిశువుకు అమృత తుల్యమని కొనియాడారు. శిశువుకు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని, పుట్టిన బిడ్డకు గంటలోపు తల్లిపాలు తాగించాలని సూచించారు. శిశువుకు దివ్య ఔషధంగా పనిచేస్తాయన్నారు. శ్రీమతి సరిత సిడిపిఓ గారు మాట్లాడుతూ స్థానిక అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలకు, బాలింతలకు ప్రతిరోజు పాలు మరియు పౌష్టికాహారం ఇస్తున్నామని, శిశువులకు 6 నెలల తర్వాత అనుబంధ ఆహారం ప్రారంభించాలన్నారు. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఉపాధ్యక్షులు డాక్టర్ కుమారస్వామి, లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ మహిళా అధ్యక్షురాలు ఎలిగేటి డాక్టర్ శైలజ మాట్లాడుతూ తల్లికి బిడ్డకు ప్రేమానురాగాలు బలోపేతం చేస్తాయన్నారు. తల్లి బిడ్డకు పాలు ఇవ్వకపోవడం వల్ల తల్లికి రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ రాము, పీడియాట్రిషియన్ డాక్టర్ సాయి కిరణ్, గైనకాలజిస్ట్ డాక్టర్ మంజుల, డాక్టర్ సుజాత, నర్సింగ్ సూపరింటెండెంట్ సువర్ణ, ఇన్స్పెక్షన్ కంట్రోల్ ఆఫీసర్ మెహరాజ్ బాను, రజిత, హెడ్ నర్స్ వాకులాదేవి, నర్సింగ్ ఆఫీసర్ షకీరా మరియు మయూరి, హెల్త్ అసిస్టెంట్ దేవసాని వాసుదేవ్, లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ మహిళా విభాగం నుంచి గర్భవతులకు, బాలింతలకు పండ్లు, బిస్కెట్లు, పల్లి పట్టీలు, నువ్వుల ముద్దలు పంపిణీ చేశారు. తల్లిపాల వల్ల మనకు కలిగే లాభాలు అందరూ చెప్పారు. అందరికీ అన్ని అర్థమైనాయి కదా. నేను ఒకటే మాటలు చెప్తున్నా, మనము మన పిల్లలకి ఇచ్చే ఒకే ఒక వరం, ఒక గిఫ్ట్ అంటాం కదా. మనం జీవితంలో ఎన్ని కొనిపించినా సరే మనం ఇచ్చే ముర్రుపాలు ఉంటాయి కదా, అవి జీవితాంతం వాళ్ళని కాపాడే పోలియో చుక్క లాంటివి. మేడం చెప్పినట్టు మనం అవి ఇస్తే పిల్లలకు రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది, వాళ్ళకు ఆరోగ్యంగా బాగా ఉంటారు. మనం ఏమి ఇవ్వాల్సింది ఫస్ట్ మిల్క్ కొలెస్ట్రాల్తో ఉన్న పాలు, దాని తర్వాత 6 నెలల వరకు మీరు ఖాళీ మీ పాలు మాత్రమే ఇవ్వండి, వేరేవేవి తెప్పియకండి. సో నేను చెప్పాల్సింది ఏం లేదమ్మా, ఆల్రెడీ ఆల్ స్పెషాలిటీ డాక్టర్స్ అన్నీ చెప్పేశారు వీటి గురించి, మీకు ఏ విధంగా బ్రెస్ట్ ఫీడింగ్ గురించి. సో అన్నీ తెలుసుకునే ఉంటారు, మీకు అన్నీ తెలుసు. ఈ ఎవ్రీ టైమ్ ఆ డాక్టర్స్ కూడా బెడ్ దగ్గరకు వచ్చినప్పుడు అయితే పీడియాట్రిషియన్ పిల్లల డాక్టర్స్ కానీ తల్లుల డాక్టర్స్ కానీ చెప్తూనే ఉంటారు అనమాట మీకు తెలిసి. సో మీరు మెయిన్గా పోషక ఏదైతే అంటే ప్రాపర్ డైట్ ఫుడ్ ఏదైనా ఉంటే అది మంచిగా తినడానికి ఈ 6 months మీరు ప్రయత్నించాలి. వాళ్ళ అత్తలైనా అమ్మలైనా అలాంటి డైట్ పెట్టడానికి ప్రయత్నించండి. ఇంకొకటి దాంతోపాటు ఏమైనా సప్లిమెంట్స్ లాగా ఉంటాయి, లైక్ కాల్షియం. మీరు పాలిస్తుంటే కొద్దిగా కాల్షియం అవన్నీ సప్లిమెంట్స్ అవసరం కాబట్టి ఆ కాల్షియం లాంటి టాబ్లెట్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లో అన్నింటిలో ఫ్రీగా ఇస్తారు. మీరు ఎవ్రీ మంత్ ఎట్లయితే చెకప్ వస్తున్నారో అలానే తల్లి కూడా వచ్చి ఒకసారి గైనకాలజిస్ట్ దగ్గర బేబీ గురించి చెకప్ వస్తారు కదా, అలానే గైనకాలజిస్ట్ దగ్గర చూస్తే ఆ టాబ్లెట్ కూడా రాసిస్తారు. అవి కూడా మినిమం 6 months మెయింటైన్ చేయాలని
నిజంగా మీరు ఎంకరేజ్మెంట్ చెప్తూ ఉంటాము, ఇంతకన్నా చెప్పేది లేదు. శుభ్రత అండ్ మంచి డైట్ పాటిస్తే పాలు అదే విధంగా వచ్చేస్తాయి మనకు. మెయిన్గా టెన్షన్స్ ఏదైనా ఉన్నా ఫ్యామిలీలో సమస్యలు, ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఒక్కొక్క సమస్య ఉంటూనే ఉంటుంది. సో అలాంటి సమస్యలు ఏమైనా ఉంటే కనుక మీరు ఈ టైంలో ఎక్కువగా వరి అవ్వకుండా కొంచెం ఏదైనా ఇష్యూస్ ఉంటే కొద్దిగా లైట్గా తీసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే మీకు బ్రెస్ట్ మిల్క్ కూడా బాగా వస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మానవాళికి దేవుడిచ్చిన గొప్ప వరాలలో నీటి పాత్ర ముఖ్యమన్న తిరుపతి. వర్షపు నీటిని ₹1 లీటర్కు కొనుగోలు చేస్తున్న ప్రకృతి ప్రేమికుడు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతోనే మహిళలకు ఆర్థిక చేయూతనిస్తున్నామన్న జిల్లా కలెక్టర్. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని గవలపల్లిలో పర్యటించిన రాహుల్ రాజ్. కొల్చేర మండలం రాంపూర్ ఇందిరా కాలనీలోని మురుగు కాల్వల సమస్యలు పరిష్కరించాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి. రాంపూర్ ఇందిరానగర్ కాలనీలో ప్రజా సమస్యలపై అడిగి తెలుసుకున్న కె నరసమ్మ. నంగునూరు మండలం నార్మేటాలో 300 కోట్ల రూపాయలతో నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సీఎం ప్రారంభిస్తారన్న కలెక్టర్. నార్మేటాలోని ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సందర్శించిన కె హైమవతి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.